మిషన్ 2024 విజేతలు ఎవరో కార్యక్రమంలో ఈరోజు ఉత్తరాంధ్రలోనే సముద్రం ఒడ్డున ఉండే భీమిలి నియోజకవర్గంలో రాజకీయం ఆటుపాట్లుగా సాగుతూనే ఉంది. కాపులకు కంచుకోటగా లాంటి ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్ అవంతి శ్రీనివాస్ వైసీపీ నుంచి గెలిచారు. కొన్నాళ్ల క్రితం మంత్రిగా చేశారు, కానీ తర్వాత మంత్రి నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఆయనను పట్టించుకునేవారే లేరు. ఇప్పుడు ఆయనకు టికెట్ కూడా డౌట్ అయిన ప్రచారం జరుగుతోంది. మరోవైపు టీడీపీ తరఫున మళ్ళీ గంటా శ్రీనివాస్ పోటీ చేయవచ్చని చెబుతున్నారు. జనసేన పార్టీ కూడా పొత్తులో భాగంగా తమకు కేటాయించాలని ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో పీఆర్పీ ఈ నియోజకవర్గం నుంచి గెలిచింది. వైసీపీ ప్రభుత్వానికి ఎంతో కీలకమైన విశాఖ జిల్లాలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. పరిపాలనా రాజధానిగా విశాఖను చేసి తన అడ్డాగా మార్చుకోవాలని అనుకుంటోన్న వైసీపీకి ఇక్కడి రాజకీయాలు అంతుచిక్కటం లేదు. గత ఎన్నికల్లో విశాఖ నగరంలో టీడీపీ ఆధిపత్యం చెలాయించగా పక్కనే ఉన్న భీమిలి, గాజువాకల్లో వైసీపీ విజయదుందుబి మోగించింది. అయితే ఈసారి భీమిలిలో ఆ జోరు బాగా తగ్గినట్లు చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైఖరితో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గెలిచే అవకాశం లేదని వైసీపీ నాయకులు, కార్యకర్తలే బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. గత ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన అవంతి అనూహ్య విజయం సాధించారు. అంతేకాదు జగన్ కేబినెట్లో తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టి విశాఖ నగరంలో కీలక నేతగా మారారు. కానీ సొంత నియోజకవర్గంలో రాజకీయాన్ని చక్కదిద్దుకోలేక చేతులెత్తేశారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. అవంతి శ్రీనివాస్ 2009లో ప్రజారాజ్యం తరపున గెలిచారు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావటం, రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల నాటికి గంటాతో కలిసి టీడీపీలోకి వెళ్లిపోయారు. 2014లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. మళ్లీ 2019కి వైసీపీలో చేరి భీమిలి నుంచి పోటీ చేశారు, విజయం సాధించారు. కానీ ఆయన గ్రాఫ్ 3 ఏళ్లే ఉంది. తర్వాత మస్కబారిపోయింది. 2 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా పనిచేసిన అవంతి వచ్చే ఎన్నికల్లో గెలవటం అంత ఈజీ కాదనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా నడిచినా భీమిలిలో టీడీపీ మెజారిటీ సాధించడంతో హైకమాండ్ కూడా నమ్మకం కోల్పోయింది. గ్రేటర్ విశాఖలో భాగమైన భీమిలిలో కార్పొరేషన్ ఎన్నికలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా అవంతి కనీస బాధ్యత తీసుకోలేదని, ఇప్పటికే ఆ వైఫల్యాలను అధిగమించే కృషి చేయడం లేదని ఆరోపిస్తున్నారు కార్యకర్తలు. మళ్ళీ అవంతికే సీట్ ఇస్తే ఓటమి తప్పదని అధిష్టానానికి హెచ్చరిస్తున్నారు. దీంతో ఆయన టికెట్ డోలాయమానంలో పడింది. ఇది కాపులకు బలమైన నియోజకవర్గం కావడంతో జనసేన పార్టీ పొత్తుల్లో భాగంగా తమకు కేటాయించాలని కోరుతున్నట్టుగా తెలుస్తోంది. 2009లో పీఆర్పీ ఇక్కడ విజయం సాధించింది. జనసేన పార్టీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన పంచకర్ల సందీప్ 25,000 ఓట్ల వరకు తెచ్చుకున్నారు. కానీ ఇక్కడ టీడీపీ బలంగా ఉంది. టీడీపీకి 91,000 ఓట్లు వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించింది. మరోసారి ఇక్కడ నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేయాలనుకుంటున్నారు. ఆయన పోటీ చేస్తే జనసేన పార్టీ కూడా వెనక్కు తగ్గక తప్పదు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నెగ్గడానికి ప్రధాన కారణం ఓట్ల చీరికే. కేవలం 9,000 ఓట్ల తేడాతోనే అవంతి శ్రీనివాస్ గెలిచారు. ఈసారి టీడీపీ, జనసేన తరఫున ఉమ్మడి అభ్యర్థిగా ఎవరైనా సునాయాసంగా విజయం సాధిస్తారు. వైసీపీ తరఫున అవంతికే టికెట్ ఇస్తే ఇక తిరుగు ఉండదు. ఆర్థికంగా బలమైన కొత్త అభ్యర్థి కోసం ప్రస్తుతం వైసీపీ అధినేత వెతుకుతున్నారు. ఎలా చూసినా భీమిలి నియోజకవర్గంలో ఇప్పటికీ కూటమి బలం కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చాలా బలహీనంగా కనిపిస్తున్నారు.